నమస్తే. విజయనగరం నియోజకవర్గం రాజుల కిల్లా అనే చెప్పాలి. రాజసం పలకరించే జిల్లాగా విజయనగరానికి పేరుంది. అంతేకాదు కాకలు తీరిన నేతలకు చిరునామాగా నిలిచిన నేల విజయనగరం. పూసపాటి వంశీయులు పాలించిన ప్రాంతం కావడంతో చారిత్రక విశిష్టత కూడా ఎక్కువే. ప్రజాస్వామ్య యుగంలోనూ ఇక్కడ రాజులదే ఆధిపత్యం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ చారిత్రక ప్రదేశాలు ఈ జిల్లాలో అనేకమున్నాయి. 1952లో ఈ సెగ్మెంట్ ఏర్పడింది. విజయనగరం నియోజకవర్గం నుంచి 7 సార్లు గెలిచిన నేతగా అశోక్ గజపతిరాజు రికార్డు సృష్టించారు. అంతేకాదు సుదీర్ఘ కాలం మంత్రి పదవులు నిర్వహించారు. అశోక్ తండ్రి విజయనగరం రాజుగా ప్రసిద్ధిగాంచిన పూసపాటి విజయరామ గజపతిరాజు సైతం 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. విజయనగరంలో 3 సార్లు, భీమిలిపట్నంలో 3 సార్లు గెలుపొందారు. అశోక్ సోదరుడు ఆనంద్ గజపతిరాజు సైతం ఒకసారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజుల కోటాలో ఫ్యాన్ పార్టీ చక్రం తిప్పింది. గత ఎన్నికల్లో టాప్ నెంబర్ లో తిరిగి క్లీన్ స్వీప్ చేసింది. విజయనగరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. తెలుగుదేశం 7 సార్లు గెలిచింది. సోషలిస్టు, ప్రజా సోషలిస్టు పార్టీలు కలిసి 4 సార్లు, జనసంఘ్ జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసిన కొలగట్ల వీరభద్రస్వామి అశోక్ గజపతిరాజు మీద గెలుపొందారు. 2009 ఎన్నికల్లో తిరిగి అశోక్ గజపతిరాజు టీడీపీ నుంచి గెలిచారు. అశోక్ గజపతిరాజు, కోలగట్ల వీరభద్రస్వామి ఎదురెదురుగా 5 ఎన్నికల్లో పోటీ పడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నుంచి వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి 48% ఓట్లు సాధించి గెలిచారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అదితి గజపతిరాజు 44% ఓట్లు, జనసేన 4% ఓట్లు, ఇతరులు 4% ఓట్లు సాధించారు. కోలగట్ల వీరభద్రస్వామికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్, వైసీపీ వేవ్ కారణంగా గెలిచారనే చెప్పాలి. అటు అదితి తొలిసారి పోటీ చేసినప్పటికీ 44% ఓట్ షేర్ సాధించి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. నిజానికి విజయనగరంలో జరిగే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అనేక సర్వేలు చెబుతున్నాయి. నిజానికి విజయనగరంలో గజపతి కుటుంబ ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో అదితి తొలిసారి పోటీ చేసినప్పటికీ గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు వారి కుటుంబ నేపథ్యం, వైసీపీ ప్రభుత్వంపై సహజ వ్యతిరేకత, గత ఎన్నికల్లో అదితి ఓడిన సానుభూతి అన్నీ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజుల పలుకుబడి, కొప్పుల వెలమ ఓటర్ల సంఖ్యాబలం టీడీపీకి కొంత ఉపయోగపడుతున్నాయి. అశోక్ గజపతిరాజు ప్రాబల్యమే టీడీపీకి కొండంత అండగా చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,092 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,05,161 మంది, మహిళా ఓటర్లు 1,06,928 మంది ఉన్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.